ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్రం, నిర్వీర్యమైపోయినటువంటి రాష్ట్రాన్ని. ఎందుకంటే మంత్రిగా చేసినటువంటి వెంకటేశ్వర ఇక్కడే ఉన్నాడు. ఏ రకంగా కూడా ఈ రాష్ట్రాన్ని నడపలేనటువంటి పరిస్థితి. అలాంటి రాష్ట్రాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి మీరు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇంకెవరూ ఇవ్వలేరు అని చెప్పి ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాంటి మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, దాంట్లో భాగమైనటువంటి గుడివాడ ప్రజానీకానికి, తద్వారా సోదరుడు రాము గారికి దక్కిందని చెప్పి మనం చేస్తాం. ఈరోజు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రయత్నించాలని చెప్పి నిరంతరం నిత్య శ్రామికుడిలాగా మడమ తిప్పని వీరుడిగా ముందుకు సాగుతున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం. ఎందుకంటే ఏది లేదు మన దగ్గర. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాం, ఆ హామీలు అమలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా, సమ్మిళిత అభివృద్ధిని చూపించాలనే తాపత్రయం మనకు అందించుకుంటుంది ఆయన మాటల్లో. ఇది సాధ్యమా అని చెప్పి నాకు అన్నిత్యం భయం వేస్తా ఉంటాను. రాజధాని లేదు, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు గత పాలన. ఉన్న పరిశ్రమలు పాల్గొలేరు. నిజంగానే ఇది సాధ్యమా అని చెప్పి నేను అనుకుంటాను. కానీ మొక్కవోని ధైర్యంతో ప్రతి అడుగు మన కోసం అన్నట్టు అడుగు వస్తున్నటువంటి నాయకత్వాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రతి నిమిషం. అవినీతిని అంతమొందించాలి, పారదర్శకతో పనిచేయాలి, 10 మందికి ఉపయోగపడాలి ప్రతి పని, ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, సంతోషంగా జీవించేలాగా చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే మనంగా ఉంటే చేయలేము. ఎవరు మనలో కూడా ఆలోచన విధానం మారాలి. మరి ముఖ్యంగా పట్టభద్రులకి ఈరోజు పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత. ఎందుకంటే ఈ సమాజంలో భాగస్వామ్యం, ఈ సమాజ అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, ఈ సమాజంలో నిజమైన అభివృద్ధిని చూడాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఏదో బైబిల్లో వాక్యం చెప్తా ఉంటారు, నీ వల్ల నీ పొరుగువాడు కూడా జీవించాలి. ఏ విధంగా అయితే మనం జీవించాలనుకుంటున్నామో ఈ సమాజం కూడా అదే రకంగా జీవించాలనే భావన ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రారంభం కావాల్సింది పట్టభద్రులు అని చెప్పి మేము మనం చేస్తాము. You have to identify and sign it. ముందు దాన్ని గమనించు, దాన్ని ఆమోదించు. ఆమోదించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి మొదటిగా పెద్దలు ఇందాక వెంకటేశ్వర చెప్తూ అన్నారు, మంచి ప్రభుత్వానికి మనం మద్దతుగా ఈ విజయాన్ని ఇవ్వాలి. ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని. మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దీనికి మద్దతు పలకాల్సిన అవసరం మొట్టమొదటిగా మన బాధ్యత అని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి ఎన్నిక ఇది కాబోతుంది అని చెప్పి మీకు మనం చేస్తాము. మేము వ్యక్తిగతంగా బాధ్యతలో భాగస్వామ్యం ఉండొచ్చు, అభ్యర్థిగా మీ ముందుకు రావచ్చు. దానికంటే ముందు
ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి సమయం, సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి సంకేతం, మనం ఒక మార్గాన్ని వేయాల్సినటువంటి అవసరం. రామకృష్ణ గారు చెప్పాడు, ఏ ఎన్నిక జరిగినా కూడా మనం అదే విధంగా ఉండాలి. ఎందుకంటే గత పాపాలు మళ్లీ రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ప్రాథమిక సూత్రమైనటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాజకీయాల్లో గెలిపోవడం సహజంగానే ఏ ప్రభుత్వం గతంలో 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలన జరిగినా సామాన్యుడిని ముట్టల. సామాన్యుడు ఈ యొక్క ఏ పాలన యొక్క ఆగ్రహానికి గురవల. గత పాలనలోనే సామాన్యుడు కూడా భయభ్రాంతులతో, అభద్రతా భావంతో బతకాల్సినటువంటి పరిస్థితులు నాంది పలికినటువంటి అలాంటి పాలన మళ్లీ మనకు కనపడకూడదు. కనపడకూడదంటే మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత. సైనికుడు మన దేశ సరిహద్దును ఏ రకంగా పరిరక్షణ చేస్తా ఉన్నాడో, పహరా కాస్తా ఉన్నాడో, ఈ పార్టీని కాపాడుకోవడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మనందరం ఎప్పుడు కూడా చాపు పిల్ల ఏటికి ఎదురెదినట్టుగా మనం ఏదాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి ఆ బాధ్యతతో మనం గుర్తెరిగి నడవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తాం. ఇది ఒక గుడివాడ నియోజకవర్గానికే కాదు, అందరికీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం. కష్టాలు, కడలు, సమస్యల వలయం. ఆంధ్రప్రదేశ్ అంటే సమస్యల తోరణాలని మనకి అంటించి వెళ్ళినటువంటి ఆ పాపాన్ని మనం గమనించాలని చెప్పి మనం చేస్తాం. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి అంటే మనోధైర్యం, చిత్తశుద్ధి, సంకల్పం ఇవన్నీ కూడా మనకి అవసరం అని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి ఈ రోజున ఆ బాధ్యతలో భాగంగానే గతంలో లేనటువంటి విధంగా